భర్తలను చంపడం భార్యలకు సర్వసాధారణంగా మారింది. కోపం, ద్వేషం, అసహనం పెంచుకుంటున్న భార్యలు భర్తలను దారుణంగా హతమారుస్తున్నారు. ముందు వెనక ఆలోచించకుండా హత్యలు చేస్తున్నారు. ఇక పోలీసులకు దొరికిపోతున్నారు. తాజాగా ఏపీలో ఒక భార్య భర్తను టార్చ్ లైట్ తో చంపడం కలకలం రేపుతుంది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే కదా మీ అనుమానం? మీరే చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం కోటలపర్రు శివారు వీరప్ప చెరువు వద్ద ఓ దారుణమైన సంఘటన జరిగింది. తన భర్త వెంకట్ నారాయణను రెండో భార్య అనంతలక్ష్మి టార్చ్ లైట్తో కొట్టి చంపింది. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వెంకట్ నారాయణకు మొదటి భార్య చనిపోవడంతో అతడు అనంతలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. వెంకట్ నారాయణ వారం రోజుల క్రితం గల్ఫ్ దేశం నుంచి కోటలపర్రుకు తిరిగొచ్చాడు. వచ్చినప్పటి నుంచి అతడు ఏ పనికి వెళ్లడం లేదని భార్య అనంతలక్ష్మికి కోపం పెరిగింది. ఈ విషయమై వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే గొడవ పరాకాష్ఠకు చేరింది. కోపంతో ఊగిపోయిన అనంతలక్ష్మి టార్చ్ లైట్తో వెంకట్ నారాయణ తల వెనుక భాగంలో తీవ్రంగా కొట్టింది. తీవ్ర గాయాల పాలైన వెంకట్ నారాయణ అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య గురించి పూర్తిగా తెలుసుకోవడానికి పోలీసులు అనంతలక్ష్మిని అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. పోలీసులు ఈ హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వెంకట్ నారాయణ ఏ పనికి వెళ్లలేదనే కోపంతోనే ఈ హత్య జరిగిందా, లేక దీని వెనుక ఇంకేమైనా కారణాలున్నాయా అన్న కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పెనుగొండ మండలం వీరప్ప చెరువు గ్రామంలో కౌరు వెంకటనారాయణ అనే వ్యక్తిని ఆమె యొక్క భార్య బేబీ సరోజిని ఎలియాస్ అనంతలక్ష్మి అనే ఆవిడ ఇద్దరు భార్యాభర్తల తగువులో అతన్ని చంపాలనే ఉద్దేశంతో టార్చ్ లైట్లతో దాడి చేయగా అతను చనిపోవడం జరిగింది. దీని మీద మాకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు ఆధారంగా ఈ ప్రదేశంలోకి వచ్చి నేరస్థలాన్ని పరిశీలించగా ఎవరైతే చనిపోయినటువంటి కౌరు వెంకటనారాయణ ఉన్నారో ఆయన కింద పడి ఉన్నాడు రక్తమ్మడులో. దానికి టార్చ్ లైట్ పెట్టి కొట్టారని చెప్పి అందరూ చూసిన వారు వాళ్ళ అబ్బాయి అందరూ కూడా చెప్పారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు అయిన తర్వాత మరిన్ని విషయాలు తెలియజేస్తారు.